మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఓటర్ మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవనీయులైన సునీతా మహేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆమెను గెలిపించాలని నా విజ్ఞప్తి. మన మేడ్చల్ మల్కాజ్గిరిలో ఒక్క ఎమ్మెల్యేని కూడా మనం గెలిపించుకోలేకపోయినా గత జరిగిన ఎన్నికల్లో. ఈసారి సునీతా మహేందర్ రెడ్డి గారిని మన పార్లమెంట్కి పంపించి మన ఒక మహిళ గలం వినిపించాలని కాంగ్రెస్ పార్టీ ఓటర్ మహాశయులందరికీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి నా ఒక విజ్ఞప్తి. సెంట్రల్లో ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ పాలన రావాలి. యువకుడు, ఉత్సాహవంతుడు రాహుల్ గాంధీ గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నా ఒక విజ్ఞప్తి. మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు మనము మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకొని మన పార్లమెంట్కి పంపాలి. 10 సంవత్సరాలుగా మనల్ని రాష్ట్రంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీని చూసాం. 10 సంవత్సరాలు పాలించిన కేంద్రంలో బీజేపీ పార్టీని చూసాం. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి మన పార్లమెంట్కి సునీతా మహేందర్ రెడ్డిని పంపించి మన జిల్లాలో మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెను గెలిపించి పార్లమెంట్ పంపాలని మా ఒక విజ్ఞప్తి. ఆమె సునీతా మహేందర్ రెడ్డి గారు గత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్మన్గా ఎన్నో కార్యక్రమాలు ఆమె చేసింది. కానీ ఆమె ఏ విజ్ఞప్తి ఇచ్చినా, ఏ అప్లికేషన్ ఇచ్చినా, ఏ ప్రజల సేవల కోసం అందుబాటులో ఉండి, ఏ అవసరాలకు ఒక వాటర్ది కానీ, ట్యాప్సే కానీ, లేకపోతే కమిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీలు కానీ జడ్పీ చైర్మన్గా చేసినప్పుడు ఎంపీటీసీలు కానీ ఏ అప్లికేషన్లు ఇచ్చినా ఆమె ఖచ్చితంగా ప్రజలకు సేవ కోసము ఆమె ఎన్నో కార్యక్రమాలు చేసింది, ఎన్నో పనులు చేసింది. సరే, ఇప్పుడు అందరూ మోడీ గాలి ఈటల రాజేందర్ని గెలిపించాలనేసి ఈటల రాజేందర్ గారిని గెలిపించాలనేసి అంటున్నారు. మోడీ 10 సంవత్సరాల నుండి ఆయన చేసింది ఒరగబెట్టింది మనకి ఏం లేదు. బీఆర్ఎస్లో ఈటల రాజేందర్ గారు కూడా దాదాపు ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు అదే బీఆర్ఎస్లో ఉండి ఆయన ఆర్థిక శాఖ మంత్రి చేశాడు. మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేశాడు. శామీర్పేటకు కానీ, మేడ్చల్ నియోజకవర్గం కానీ ఎన్ని నిధులు ఇచ్చాడు, ఎన్ని స్కూల్స్ కట్టించాడు, ఎన్ని హాస్పిటల్స్ కట్టించాడు, ఏం మనకు చేశాడు, ఇది కూడా మనం గత 10 సంవత్సరాల్లో చేయలేనిది ఈ 5 సంవత్సరాల్లో గెలిపించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఏం చేయలేకపోయిండు. ఆయనకు పార్లమెంట్కి పంపించి మనం ఏం చేయించగలుగుతాం, ఏం చేస్తాడనేసి నమ్ముతున్నారు. దయచేసి కల్లిబుల్లి మాటలను నమ్మకండి. ఖచ్చితంగా మీరు వ్యక్తులను చూడండి. గత సునీతా మహేందర్ రెడ్డి జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో మేడ్చల్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేసింది, ఎన్ని పనులు చేసింది అది చూడండి. మన ఈటల రాజేందర్ గారు మినిస్టర్గా ఉండి ఒకసారి ఆర్థిక శాఖ మంత్రి ఉండి మన మేడ్చల్ జిల్లాకి అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాకి ఎన్ని నిధులు శాంక్షన్ చేయించాడు. రాష్ట్రం నుంచే నిధులు శాంక్షన్ చేయించలేని వాడు, రాష్ట్రం నుంచి నిధులు మన జిల్లాకి ఇయ్యని వాడు ఈరోజు గెలిచి పార్లమెంటుకు పోయి పార్లమెంట్ నుంచి నిధులు తెప్పిస్తారని మీరు నమ్ముతున్నారా? ఓటర్ మహేశ్వరులారా, మీరందరూ మన అమూల్యమైన ఓటుని మనం 10 సంవత్సరాలు మనము బీఆర్ఎస్కి ఓటేసి, బీజేపీకి ఓటేసి వాళ్ళ పాలన చూసి మనం మోసపోయాం.
ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఓటరు మహాశయులందరూ ఖచ్చితంగా మేల్కొనున్నారు. ఈ ఈ ఓటరు తలుచుకుంటే ఏం జరుగుతుందో అది జరుగుతుంది. మొన్న ఎలక్షన్లో మన అసెంబ్లీ ఎలక్షన్లో మన ఓటర్ మహాశయులు తలుచుకొని మన రేవంత్ రెడ్డి అన్నని సీఎంగా మన కాంగ్రెస్ పార్టీని పరిపాలనలో తీసుకొచ్చారు. ఈసారి కూడా అదే ఊపుతో మన కార్యకర్తలు కానీ మన ఓటర్ మహాశయులు కానీ అదే ఊపుతో యువకుడైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని మా ఒక విజ్ఞప్తి. మోడీ 10 సంవత్సరాలు చేశాడు. మోడీ ఏం చేయలేడండి మన తెలంగాణకి. మోడీ ఇక్కడ నుంచి వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఆయన గుజరాత్కి తరలించుకున్నాడు. మనం పంపించే ఒక 10%, ఒక 100 రూపాయలు మనం స్టేట్ నుంచి వాళ్ళకి పంపిస్తే మనకు రిటర్న్ వచ్చేది. ఆర్థికంగా ఏదైనా పని చేయించుకోవడానికి ఫండ్స్ రూపంలో మనకు వచ్చేది 30% వస్తుందండి. 70% ఇతర రాష్ట్రాలకు, మన తెలంగాణ రాష్ట్ర సొమ్ము ఇతర రాష్ట్రాలకు పంచి పెడుతున్నారు. అలాంటిది కాకుండా ఎవరి రాష్ట్రంలోకి వాళ్ళు చేసుకుంటూ మనం రాహుల్ గాంధీని గెలిపించామంటే, రాహుల్ గాంధీ ఎన్నో ఆయన పథకాల్లో చెప్పాడు. నేను వీడియోలో కూడా పెట్టాను మీకు ఇంతకుముందు. ఆయన చెప్పిన ఖచ్చితంగా చేసి చూపెడతాడు. రేవంత్ రెడ్డి 4-5 నెలల పాలనలో 5 గ్యారెంటీలు చేశాడు. ఇంకా అధికంగా అన్న గ్యారెంటీలు కూడా అన్నీ చేసుకుంటూ వస్తుండే. ఆగస్టు 15 లోపు కూడా రైతు రుణమాఫీ కూడా చేయిస్తాడు. రేషన్ కార్డులు ఈ ఎలక్షన్స్ తర్వాత రేషన్ కార్డులు కానీ ఇల్లు పంపకం, ఇందిరమ్మ ఇల్లు పంపకం కానీ అప్లికేషన్లు అవన్నీ స్టార్ట్ అవుతుంది. ఓటర్ మహాశయులారా, మనకు ఖచ్చితంగా ఒక మాట్లాడే గొంతు కావాలంటే సొంతం మహేందర్ రెడ్డిని అక్కడ పంపిద్దాం. మనం సోనియా గాంధీకి, మనకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అమ్మకు మనం సొంతం మహేందర్ రెడ్డి ఎంపీ రూపంలో మనము పార్లమెంట్కి పంపించే బాధ్యత మనది ఉన్నది. అక్కడ